నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. 2025లో తొలి రోజును దైవ దర్శనంతో ప్రారంభించాలన్న సంకల్పంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల బాట పట్టారు. జమ్మూ కాశ్మీర్లోని మాతో శ్రీవైష్ణోదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం, ఆశీస్సులను పొందేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి ఏటా తొలి రోజును అమ్మవారి దర్శనంతో ప్రారంభిస్తారని భక్తులు తెలిపారు. అసోంలోని గువాహటీలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త ఏడాదిని అమ్మవారి దర్శనంతో ప్రారంభించడాన్ని శుభప్రదంగా భావిస్తామని ఓ భక్తుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గంగానది తీరం వెంబడి ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలిపెట్టారు. వారణాసిలోని అస్థిఘాట్లో గంగానదికి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. తమిళనాడులో నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిండిగల్ జిల్లాలోని పళని మురుగన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూత్తుకుడిలోని శంకర రామస్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. కన్యాకుమారి, తూత్తుకుడి, మైలాదుత్తురైలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఢిల్లీలోని లోథీ రోడ్లో ఉన్న సాయిబాబా ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బాబా కీర్తనలతో ఆలయం మారుమోగిపోయింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ఆలయాన్ని పలు రకాల పూలతో అందంగా అలంకరించారు. బంగ్లాదేశ్లోని హిందువుల క్షేమం కోసం కోల్కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుడి ఆలయాన్ని లక్షలాది మంది దర్శించుకున్నారు. జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు కిలోమీటరుకు పైగా బారులు తీరారు. అర్ధరాత్రి 1:05 ఆలయ ద్వారాలను తెరిచిన సిబ్బంది అప్పట్నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భద్రత కోసం జిల్లా యంత్రాంగం 2100 మంది పోలీసులను రంగంలోకి దించింది. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్న రాత్రంతా దర్శనానికి అనుమతించారు. ఈ ఉదయం 5:15 జరగాల్సిన హారతి కార్యక్రమాన్ని రద్దు చేశారు.